రామచంద్ర ఐపీఎస్. నా పేరు వెనుకున్న 3 అక్షరాలే నా జీవితం, నా తపస్సు. 24 ఏళ్ల తపస్సు. ఆ వయసులోనే ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. అంతవరకు అర్థం లేకుండా సాగిన నా జీవితం ఆ తర్వాత మొత్తం మారిపోయింది. 27 ఏళ్ల వయసులో ఏఎస్పీ కాకినాడ, విజిలెన్స్ డిపార్ట్మెంట్, తర్వాత చాలా ట్రాన్స్ఫర్స్, వేరే వేరే సిటీస్. నా వృత్తిని నేను ప్రేమించాను. నాకు తగిన గౌరవం లభించింది. ఆ తర్వాత ఓ రోజు క్రైమ్ బ్రాంచ్, హైదరాబాద్ సిటీ. రామచంద్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. జూన్ 24. అన్నిటికీ ఆరంభం ఆ రోజే. సిటీలో ఉధృతంగా సాగుతున్న నేరాల్ని అదుపు చేయడానికి క్రిమినల్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్థాపించారు. నేను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా సిఐయుకి ఇన్ఛార్జ్ అయ్యాను. నేను టీంను ఫామ్ చేశాను. రాజేష్ కాకినాడలో నాతో పనిచేశాడు. శ్రీకాంత్ అకాడమీలో నా బ్యాచ్మేట్, మంచి ఫ్రెండ్ కూడా. జగన్ పోయిన సంవత్సరం అకాడమీ టాపర్, విజయవాడలో నా జూనియర్. నలుగురు ఒకే బ్యాచ్లో కమాండో ట్రైనింగ్ తీసుకున్నాం. మాకు భయమే తెలీదు. డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఎదురులేని వాళ్ళుగా చూశారు. వి వర్ ది అన్టచబుల్స్. హైదరాబాద్ సిటీలో ప్రతి మూలా వెతికి రౌడీలు, గూండాల గురించి డిపార్ట్మెంట్లో ఇంతవరకు లేనని వివరాలు సేకరించాం. ఈ డాసియస్ లో ఆంధ్రాలో ఉన్న 5 ముఖ్యమైన గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్. షల్ వి టేక్ లుక్ సార్? యా. లైట్స్. దాస్. ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్ లోనూ వీడి ఫోటో లేదు. ఇది ఓ ఇన్ఫార్మర్ తీసిన ఎక్స్క్లూజివ్ వీడియో. పోయిన 2 నెలల్లో జరిగిన 3 హత్యలు, 2 కిడ్నాప్ కేసులకి వీడే కారణం. అందరికన్నా చాలా డేంజరస్ ఫెలో. వీడిని లేపేస్తే సిటీలో ఉన్న రౌడీలందరూ పారిపోతారు. మెంటల్ కృష్ణ. రేపిస్ట్. స్కూల్ నుంచి వస్తున్న దేవి అనే అమ్మాయిని రేప్ చేసింది వీడే. ఓబ్లేష్. స్టేట్ లో ఉన్న ముఠాలన్నింటికి రౌడీల్ని, బాంబుల్ని సప్లై చేసేది వీడే. గుట్కా సాంబా. తమిళనాడులో మదురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి డ్రగ్ పెడ్లర్స్ గా ఉపయోగించుకుంటున్నాడు. ఇంకోటి శంకర్. బుకప్స్ వాడు మెయిన్ క్రిమినల్ యాక్టివిటీ. మాదాపూర్ ఏరియా. వీడే శేషురెడ్డి. సాడెస్ట్. ఆడపిల్లల్ని వేధిస్తూ వాడు చెప్పినట్టు వినకపోతే అతి దారుణంగా చంపేస్తాడు. శ్రీకాంత్, కెన్ ఐ హావ్ ద లైట్స్ ఆన్? వాళ్ళ మూవ్మెంట్స్, క్రిమినల్ యాక్టివిటీస్, కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఫైల్లో ఉన్నాయి సార్. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నా మా టీం వాళ్ళు కూపీ లాగుతూనే ఉన్నారు. వీఆర్ రెడీ. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం సార్. గో అహెడ్. మనకు ఆ దాస్ గడే ముఖ్యం. మిగతా వాళ్ళ గురించి యూ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ ద స్పాట్. బట్ దాస్ ఉండకూడదు. ఈ ఆపరేషన్స్ కోసం మీ మనోబలాన్ని పెంచుకోవాలి. మీరు పేల్చే ఒక బుల్లెట్ చాలు మీ జీవితాల్ని మార్చేయడానికి. ఒక గ్యాంగ్స్టర్ని చంపిన మరుక్షణం నుంచి ఆ కుటుంబంలో, ఆ గ్యాంగ్ లో ఉన్న మిగతా వాళ్ళంతా మీకు జన్మ విరోధులవుతారు. ఖచ్చితంగా మీ వెంట పడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు టార్గెట్ చేసేది మీ ప్రాణాల్ని కాదు, మీ బంధాల్ని, మీ ధైర్యాన్ని. ఆల్ ద బెస్ట్. వేటకు మేము రెడీ సార్. రే గణేష్, నేను ఇప్పుడు దర్గా దగ్గరకు వస్తున్నాను. డబ్బు తీసుకురా. పోలీసుల దగ్గరికి వెళ్ళామంటే చంపా. ఓబ్లేష్. లోపల 5 ఉంటారా? పెద్ద సూపర్ మ్యాన్ లో ఇప్పుడు మనం ఎందుకు వస్తున్నాం? ఇంకో 4 తీసుకురావచ్చుగా. రే, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. సరే. శీఘ్రం ఉండరా. గోపాల్.
ராமச்சந்திரா. உன்னை பத்தி சொல்லிருக்காங்க. இங்கிருந்து உயிரோடு போக மாட்டேன். டேய் மூண்ட நான் கொடுத்தாரா? గుట్కా సాంబా. రా శేషిరెడ్డి, కోర్టుకు తీసుకెళ్తే పోలీసులు పరిగెత్తిస్తానని చెప్పావట కదా, ఇప్పుడు చూద్దాం ఎవరు పరిగెత్తారో. నిన్ను నీ పెళ్ళం వచ్చిందిరా, ఏడ్చింది. నువ్వు బయటకు వస్తే అందరికీ డేంజర్ అని తనే చెప్పింది. నువ్వు చస్తే ఆనందపడేది నీ కూతురేనట. ఇది వాళ్ళిద్దరి కోసం రా. వెళ్ళు వెళ్ళు. కన్న కూతురునే హింసిస్తావురా? ఒక బండి వస్తుంది, ఆ బండి అనుకుంటాను. AP20B4986. రామ్, అదే బండి. వాడు చెప్పినట్టు అక్కడే అవుతుందా? ఖచ్చితంగా. ఓకే, లెట్స్ గో రామ్, లెట్స్ గో, కమ్. రే శ్రీకాంత్, ఈసారి నీ ఇన్ఫార్మర్ కలర్ టీవీ ఇవ్వాల్సిందే. బ్లడీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే రామ్, నువ్వురా వెళ్దాం. నాకు వెళ్ళాలని లేదురా. రామ్, రాజేష్ కింద వెయిట్ చేస్తున్నాడు, వాడు ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. రే రాజేష్, నువ్వు అక్కడ ఉండొద్దు. ఆటో తీసుకుని బయలుదేరు. వాడిని ఈ రోజు అరెస్ట్ చేయట్లేదు. రామ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? వాడిని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఎందుకు అరెస్ట్ చేయాలరా? ఈ మెంటల్ కృష్ణగాడు సీరియల్ కిల్లర్, రేపిస్ట్. అరెస్ట్ చేస్తే బయటకు వచ్చేస్తాడు. మన పోలీస్ రికార్డ్స్ లో వాడి మీద ఏ కేసు లేదు. పొలిటికల్ బ్యాకింగ్ ఉంది. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చు, కానీ వాడు రేప్ చేశాడు చూడు, 13 ఏళ్ల అమ్మాయి దేవి. ఆ అమ్మాయి వీడికి ఎదురు సాక్ష్యం చెప్పడానికి హాస్పిటల్ బెడ్ లో నుంచి లేచి రాలేదు. తన వల్ల కాదు. వారం రోజుల క్రితం నేను చూశాను రా, 7 లాక్ పడి ఉంది. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ గట్ ఫీలింగ్. మరి ఏం చేద్దాం? వేసేద్దాం. చచ్చాడా? చచ్చాడు సార్. అరెస్ట్ చేసామనుకో, అనవసరంగా గవర్నమెంట్ ఖర్చు. ఓ బండి పెట్టాలి, దానికి డీజిల్ పోయాలి, మన వాళ్ళు 4 బందోబస్తు, కోర్టు, కేసు, జడ్జి. అనవసరమైన ఖర్చు కదరా. ఇప్పుడు చూడు, ఒకే ఒక బుల్లెట్, అది నా డబ్బుతో 50 రూపాయలు. దేవి ఎప్పుడో అప్పుడు ఎక్కడో విని ఆనందిస్తుంది. వేసేసాం కదరా. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? మనిషి ప్రాణానికి, హక్కులకి విలువే లేకుండా పోతోంది. జస్ట్ మినిట్ మ్యామ్. మానవ హక్కులు కాపాడడం మీ ఒక్కరి బాధ్యతే కాదు. మా డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకోసం. హక్కులనే కాదు, మనుషుల ప్రాణాలు కూడా కాపాడటం మా డ్యూటీ. మీరు ఇప్పుడు బాధపడుతున్నారే ఆ దుర్మార్గులు, వాళ్లే మానవ హక్కులకు నిజమైన ప్రమాదం. అందుకే వాళ్ళ అడ్డు తొలగించి మానవ హక్కుల్ని కాపాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కొద్ది మంది నీచుల హక్కుల కన్నా మిగిలిన జన హక్కులు ముఖ్యం. అంతే తప్ప వాళ్ళకి మాకు ఎలాంటి విరోధం లేదు. మోరోవర్, ఈ ఆపరేషన్స్ వల్ల మాకే రిస్క్. ఓబ్లేష్ మనుషులు మమ్మల్ని చంపి తీర్తామని వాడు శవం మీద ప్రమాణం చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా డ్యూటీ మేము చేసినందుకు మాకు ఇచ్చిన బహుమానం ఇదేనా? చెప్పాలంటే యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్, వాళ్ళు మనుషులే కాదు, మృగాలు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు మాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మృగాల్ని చంపితే ఇస్తారే, ఆ చట్టం నుంచి ఇవ్వండి, ఒప్పుకుంటాం.